కళ్యాణ్ వేరే వాళ్ళకి ఫోను చేసి, "మీరు చెప్పినట్టుగానే నేను అంతా సిద్ధం చేసేశాను. మీరు వచ్చి గద్దలాగా తన్ని ఎత్తుకుపోవడమే ఉంది. నేను ఇంకా ఎంతసేపని వండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాళ్ళు, "ఇక ఒక అరగంటలో మేము అక్కడికి వచ్చేస్తాం. తర్వాత తనని మాకు అప్పగించేస్తే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని గుడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. అది చూడకుండా అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళు వెళ్తూ ఉండగా తన కండువా అయితే కిందకి జారిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళమ్మ, "ఏంట్రా అది సరిగ్గా వేసుకోవడం తెలియదా? సరిగ్గా వేసుకోరా" అని చెప్పేసైతే అంటూ ఉంటాంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం సరేనమ్మా అని చెప్పేసైతే తన కండువాని మళ్ళీ పైకి వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమను మాత్రం చూడకుండా గుడికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రేమ దగ్గరికి కళ్యాణ్ వచ్చి, "అబ్బా! ఎంత అందంగా ఉన్నావు నువ్వు. ఈ పెళ్లి కూతురు గెటప్‌లో నాకు ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ ముహూర్తం ఉంది కదా మనకి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం, "ఒక అరగంట ఆగితే చాలు. నిన్ను అక్కడికి ఇచ్చేస్తే మరి నాకు ఇంకేమీ అవసరం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్యాణ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అంటే నేను చెప్తుందేంటంటే, ఇక ఒక అరగంటలో మన పెళ్లి అయితే మొదలవుతుంది కదా! మా ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి మన ప్రేమని పెళ్లిగా మార్చేస్తారు ఇంకా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బ్యాగ్‌ని చూసి, "ఈ బ్యాగ్‌ని ఎలాగైనా సరే వాళ్ళకి అప్పజెప్పేలోపు నేను తీసుకోవాలి. అందులో ఉన్న నగల్ని నేనే కొట్టేసుకోవాలి" అని చెప్పేసైతే కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్